రెండవ అధ్యాయం సంఖ్యయోగ అని మన భగవద్గీతలో ఉంది. కానీ మనం దీనికి పెట్టబోయే పేరేంటంటే ఆత్మ. నువ్వు నేను ఇక్కడ మనం ఎప్పటి నుంచో ఉన్నాం. మన బాడీ అనేది మోర్టల్ అంటే నిరంతరమైనది అని అర్థం. దానికి సెక్యూరిటీ కావాలి, అది బౌండరీస్ ని క్రియేట్ చేసుకుంటది. కానీ మన బాడీ లోపల ఉన్న ఆత్మకి సెక్యూరిటీ అక్కర్లేదు, దానికి బౌండరీస్ కూడా అది క్రియేట్ చేసుకోలేదు, దానికి లిమిట్స్ ఉండవు. అది పుట్టడం, చావడం మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాయి అన్నమాట. చాప్టర్ 2 ఐడియా ఏంటంటే నిరంతరంగా అంటే మోర్టల్ గా మరియు రీబర్త్ అనే టాపిక్. రీబర్త్ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం లాంటివి కూడా. ఈ ఒక్క టాపిక్ ని మనకి కృష్ణుడు ఇంట్రడ్యూస్ చేశారు గీత ద్వారా. చావు పుట్టుకకి స్టార్టింగ్ బిగినింగ్ అంటూ ఏమి ఉండదు, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రపంచాన్ని చేంజ్ చేద్దాం అనుకోవడం కంటే, టెంపరీ వ్యాలిడేషన్ కోరుకోవడం కంటే కూడా మనం వరల్డ్ తో ఎంగేజ్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. కృష్ణుడు అంటాడు, అర్జున నేను నువ్వు ఈ ప్రపంచం అన్నీ కూడా ఈ యుద్ధం తర్వాత అలానే ఉంటాయి, ముందు కూడా అలానే ఉన్నాయి. తర్వాత కూడా ఈ దేహానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్ని చూసి వేరే బాడీలోకి వెళ్ళిపోతుంది. ఈ దేహం ఈ ప్రపంచానికి చాలా అటాచ్ అయ్యి ఉంది, అది చావుకి భయపడుతుంది. కానీ గుర్తుపెట్టుకో, లోపల ఒక ఇమ్మోర్టాలిటీ అంటే ఆత్మ అనే దానికి చావు, బ్రతుకు, దేహం ఎలాంటి సైకిల్లో వెళ్తుందో దానికి బాగా తెలుసు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ ఇమ్మోర్టల్, నాట్ మోర్టల్. కృష్ణుడు చెప్పిన దానికి అర్థం ఏంటంటే చావు అనేది అన్సిగ్నిఫికెంట్ అని అర్థం. అంటే అది దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. దేహం అనేది బ్రాహ్మణుడుగా గాని, క్షత్రియుడుగా గాని, అంటే ఆత్మకి చాలా దేహాలు ఉంటాయి అన్నమాట. దానికి ఈ ప్రపంచంతో ఉన్న అనుభూతి కొత్తది కాదు, అలానే పాతది కూడా కాదు. అవర్ బర్త్ ఈస్ రీబర్త్, అవర్ డెత్ ఈస్ రీడెత్. కృష్ణుడు అంటాడు, ఈ జ్ఞానాన్ని నేను ఇంతకు ముందు సూర్యుడు, చంద్రుడు అంటే సెలెస్టియల్ బీయింగ్స్ కి మరియు మొదటి మనిషికి, తర్వాత మొదటి రాజుకి నేను చెప్పానని. కానీ తరచూ అది వాళ్ళు మర్చిపోతున్నారు. అప్పుడు అర్జునుడు సహజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఇంతకు ముందు కృష్ణుడు ఒకరికి చెప్పాడా, కానీ ఈ విషయం అర్జునుడికి గుర్తులేదు, కృష్ణుడికి గుర్తుంది. పునర్జన్మ అనే ఐడియా మనకి 3 లెవెల్స్ లో ఉంటాయన్నమాట. మెటాఫిజికల్, సోషల్, సైకలాజికల్. ఈ 3 లెవెల్స్ లో ఈ పునర్జన్మ అనేది మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఎలా చేంజ్ చేస్తుందో మనం ఒక్కొక్క లెవెల్లో చూద్దాం. ముందుగా మెటాఫిజికల్. రీబర్త్ అనేది మనకి వివరించలేని దాని గురించి వివరించడంలో హెల్ప్ చేస్తుంది. యాక్సెప్టెన్స్ అండ్ పీస్ తో దాన్ని రిప్లేస్ చేస్తుంది. అంటే ఎందుకు కొంతమంది రిచ్ ఫ్యామిలీలో పుడతారు, కొంతమంది పూర్ ఫ్యామిలీస్ లో పుడతారు, కొంతమందికి లవింగ్ పేరెంట్స్ ఉంటారు, మరి కొంతమందికి క్రూయల్ పేరెంట్స్ ఉంటారు, కొంతమంది టాలెంట్ తోనే పుడతారు అనమాట, ఇంకొంతమంది అసలు టాలెంట్ లేకుండానే పుడతారు. దీనికి మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? సైన్స్ కి దీని దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ హిందూ మిథాలజీ ప్రకారం అయితే మన ప్రాబ్లమ్స్ కి మనమే రెస్పాన్సిబుల్. దీనికి దేవుణ్ణో లేదా ఇంకొకరినో బ్లేమ్ చేస్తే కాదు. రీబర్త్ అనేది మన యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రజెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ అనే ఒక ఐడియా. నేను మీకు కథ చెప్తాను, దీని ద్వారా మీరు ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు ప్రజెంట్ కి, ఫ్యూచర్ కి అనేది తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడు ఒక రథసారథి దగ్గర పెరిగాడు. అలా తన టాలెంట్ చూపించుకొని అతను ఒక రాజుగా మారాడు. అతను ఒక క్షత్రియుడు, అది చివరికి తెలుస్తుంది. అతను కుంతీదేవి పుత్రుడు. అయితే కుంతీదేవికి సూర్యదేవుడి వరం వల్ల పాండురాజుని పెళ్లి చేసుకోకన్నా ముందు కర్ణుడిని సూర్యదేవుడు వరంగా ఇస్తాడు. పెళ్లికి ముందు పుట్టాడు కాబట్టి కుంతీదేవి కర్ణుడిని వదిలేస్తుంది. కానీ పాండవులు కర్ణుడిని ఒక లో స్టేటస్ మనిషిలాగానే చూసేవారు. పైగా అతను దుర్యోధనుడి ప్రియమిత్రుడు కాబట్టి యుద్ధానికి ముందు కూడా కర్ణుడికి తన సైడ్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉండే, అంటే కర్ణుడి వైపా లేకపోతే పాండవుల వైపా అని. కానీ కర్ణుడు దుర్యోధనుడి వైపే అని ఎంచుకున్నాడు. అప్పటికి కర్ణుడికి తెలుసు అతను పాండవులకి పెద్ద అని, కుంతి కుమారుడని. కానీ అందరూ అతనికి వ్యతిరేకంగానే ఉండేవారు. ఎలా అంటే భీష్ముడు చనిపోయే ముందు వరకు కూడా ఆ యుద్ధంలో కర్ణుడిని ఒక్క బాణం కూడా వేయనివ్వలేదు. ద్రోణాచార్యుడు అతని దగ్గర ఉన్న ద బెస్ట్ వెపన్ ని ముందుగానే వాడినిచ్చేశారు. ఇంద్రదేవుడు తన కవచ కుండలాల్ని వరంగా అడుగుతాడనమాట, అతని జాలి గుణాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని. పాండవులను తక్కువ చేద్దామని దుర్యోధనుడు పాండవులకు మేనమామ అయిన శల్యుడిని కర్ణుడికి రథసారథిగా పెడతాడనమాట. కానీ శల్యుడు మాత్రం దారి మొత్తం పాండవుల్ని పొగుడుతూ
అతన్ని డీమోటివేట్ చేస్తాడు. రథచక్రం భూమిలో చిక్కుకున్నా కూడా శల్యుడు అంటాడు, నేను ఒక రాజుని, నేను నీ రథసారథుడినేమి కాదు, కావాలంటే నువ్వే దిగి తీసుకో అని చెప్తాడు. ఏమి చేయలేక కర్ణుడు బాణం విల్లు అన్ని పక్కన పెట్టేసి ఒక మామూలు మనిషిలా కిందికి దిగి ఆ చక్రాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దురదృష్టం ఏంటంటే పరశురాముడు చెప్పిన మంత్రం కూడా అప్పుడు అది పనిచేయదు. ఇదంతా చూసిన కృష్ణుడు అర్జునుడికి ఒక సైగ చేసిన వెంటనే అర్జునుడు కర్ణుడిని బాణం వేసి చంపేస్తాడు. కర్ణుడు క్షత్రియుడుగానే పుట్టిన, రాజుగానే పెరిగిన, రథసారథిగానే చనిపోయాడు. ఎంత ట్రాజిక్కో కదా. టెక్నికల్ గా అతను పాండవుడే అయినా సర్కమ్స్టెన్సెస్ అతన్ని అవుట్ సైడెడ్ గా చేశాయి. అతన్ని అందరూ వెలివేశారు. కౌరవులు, పాండవులు, చివరికి తన తల్లి కుంతిదేవి కూడా. కృష్ణుడు యుద్ధానికి ముందు కర్ణుడిని పాండవుల సైడ్ వచ్చేయమని చెప్పి బ్రతిమిలాడతాడు. తన మిత్రుడి సైడ్ నుంచే యుద్ధం చేశాడు. అతను మనకి బాధితుల్లానే కనిపిస్తాడు ఈ స్టోరీలో. అంటే అతను ఒక విక్టిమ్ అని మనం అనుకుంటాం, కానీ కృష్ణుడు అలా అనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడికి అతని గత జన్మ తెలుసు. ఆ గత జన్మ స్టోరీ ఏంటో చెప్పనా? కర్ణుడు అసురుడు. అతనికి 1000 కవచ కుండలాలు వరంగా వస్తాయి. ప్రతి కవచ కుండలాన్ని నాశనం చేయడానికి 1000 సంవత్సరాలు ధ్యానంలో ఉంటే అతన్ని చంపడానికి ఇంకో 1000 సంవత్సరాలు పడతాయి. సో అలా నారాయణుడు అనే ఇద్దరు ట్విన్ యోగులు విష్ణు రూపంలో పుడతారు. ఒకరు ధ్యానంలో ఉంటే ఇంకొకరు చంపుతారు అనమాట. అలా 1000 సంవత్సరాలు కవచ కుండలాలని నాశనం చేస్తే ప్రపంచం అయిపోతుంది. ఈసారి అసురుడు కర్ణుడిలా పుడితే అర్జునుడిలా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడిలా పుట్టాడు. నేను చెప్పినట్టు కృష్ణుడికి ఆ స్టోరీ మొత్తం ముందే తెలుసు. అర్జున, నేను వేరే వేరే రూపాలు తీసుకున్నప్పుడు నేను నా మనసుని, నా సెన్సెస్ ని, నా మెమరీస్ ని అన్ని తీసుకెళ్తా. అలా నన్ను జ్ఞానులు చూసి ఆనందిస్తారు. నేను ఇందాక కర్ణుడి స్టోరీ చెప్పినట్టు మెటాఫిజికల్ లెవెల్లో పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి, ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ కి ఇలా వాళ్ళ కర్మ బ్యాగేజ్ ని మోసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు సోషల్ లెవెల్లో ఎలా ఉంటుందో చూద్దాం. రీబర్త్ అనే కాన్సెప్ట్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఈ ప్రపంచం మనం ఉన్నా లేకున్నా అది ఇలానే ఉంటుంది. మనము రియల్ గా చేంజ్ చేసేది ఏం లేదు. మనసుకి అత్యాశ, కోపం, అసూయ లాంటివి ఉంటూనే ఉంటాయి. కానీ గీత అనేది ఇండివిజువల్ సైకాలజికల్ ఎక్స్పాన్షన్ మీదనే ఫోకస్ చేస్తుంది. అంటే వ్యక్తిగత మానసిక విస్తరణ అని అర్థం. ఈ ప్రపంచం ఒక స్టేజ్ అనుకుంటే అందులో మనము యాక్టర్స్ అన్నమాట. కానీ స్క్రిప్ట్, డైరెక్షన్ ఏది ఉండదు. ఎవడి లైఫ్ లో వాడే హీరో అని అంటామా? ఇది ఇక్కడ బాగా పనిచేస్తుంది. మనం హీరోలోనే అనుకుంటాం, మనం ఎప్పుడు సైడ్ క్యారెక్టర్ అని భావించాం. ఎప్పుడైతే మనం హీరో అనుకోని డైలాగ్ చెప్తున్నప్పుడు వేరే వాడు ఒప్పుకోడో ప్లాట్ ట్విస్ట్ ఏమైపోతుందంటే మనం విలన్స్ లాగా మారుతాం. అలా హీరోలు విలన్ గా, విలన్లు హీరోలాగా, కొంతమంది సైడ్ క్యారెక్టర్ లాగా. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నా అంటే ఎవరికి తెలుసు? విష్ణువుగా ఏమో. పూర్వంలో దేవతలు తాము అర్హులు అనుకునేవాళ్ళు, అసురులు మోసపోయేవాళ్ళు. దేవతలు ఏం పట్టించుకోకపోయేవాళ్ళు, అసురులు భయపెట్టేవాళ్ళు. దేవతలు వాళ్ళ బలాన్ని చూపిస్తే అసురులు వాటికి రియాక్షన్ చూపించేవాళ్ళు. అలా గెలుపు ఓటమి బ్యాలెన్స్ అయ్యి మన వరల్డ్ ని వర్క్ అయ్యేలా చేస్తుంది. రామాయణంలో విష్ణువు రావణుణ్ణి ఎదుర్కొంటాడు. ఆయన సీతని వదలాలనుకోడు. అతని తమ్ముడు, అతని కొడుకు, అతని రాజ్యమే కూలిపోయినా సీతని వదలాలనుకోడు. అదే మహాభారతంలో విష్ణువు ధర్మరాజుని కూడా ఎదుర్కొంటాడు. ధర్మరాజు తన తమ్ముళ్ళని, తన భార్యని, తన ఐడెంటిటీని మొత్తం గ్యాంబ్లింగ్ లో పెట్టి ఓడిపోయానని ఒప్పుకుంటాడు. ఆ మహాభారతంలోనే విష్ణువు దుర్యోధనుణ్ణి ఎదుర్కొంటాడు. ఎలా అంటే దుర్యోధనుడు లక్షల వేల కోట్ల మందిని యుద్ధంలో చంపడానికి ఒప్పుకుంటాడు, కానీ ఆ ఒక్క సూది మందం ఉన్న భూమిని మాత్రం వదులుకోలేడు. ఇందాక చెప్పినట్టు అసూయ, కోపం, అత్యాశ, ఆవేశం లాంటి ఈ నెవర్ ఎండింగ్ స్టోరీలు మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. మన ఎగ్జిస్టెన్స్ కి ఆది అంతం అంటూ ఏదీ లేదు. గీత అనేది ప్రపంచాన్ని మార్చుదాం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదు. అది మన డే టు డే లైఫ్ లో వాటిని ఎలా అప్రిషియేట్ చేస్తున్నాం దాని గురించి ఫోకస్ చేస్తుంది. ఒక్క జీవితం మీద నమ్మకం వల్ల ప్రపంచాన్ని మార్చాలని, దాన్ని కంట్రోల్ చేయాలని మనమే రిజైన్ అయిపోతాం. సైకాలజికల్ లెవెల్లో ఐడియా ఆఫ్ బర్త్ కి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మనం దాన్ని
ఐడియా ఆఫ్ బ్రేకింగ్ ఫియర్ లాగా చూస్తే మనం డెవలప్ అవుతాం. కానీ మనం ఎవరిని యూజ్ చేసుకోకుండా దాని అర్థాన్ని వెతకాలి. కానీ నువ్వు ఒకసారి బ్రతుకుతున్నప్పుడు మనం ఆ ఆపర్చునిటీస్ అన్ని తీసుకొని అన్ని సరైన దారిలో వెళ్ళి అన్ని అచీవ్ చేసేస్తాం. ఎప్పుడైతే మనం మల్టిపుల్ లైఫ్స్ ని చూస్తున్నామో మనం చేసే అచీవ్మెంట్స్ అన్ని సగం సగం అయిపోతాయి. వాట్ మ్యాటర్ ఈస్ విజ్డమ్. ఒకటే అర్థం చేసుకోవాలి, మనం ఎందుకున్నాం, మనం ఎందుకు ఈ ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, మనం ఏం చేయడానికి బ్రతుకున్నాం. మనం ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయొద్దు, అలానే మనం కంట్రోల్ అవ్వకూడదు, ట్రాప్ అవ్వకూడదు, డిపెండబుల్ అవ్వాలి, డిపెండెంట్ అవ్వకూడదు. ఎంత గొప్పవారైనా ఒకటే మార్గంలో ఉండడం కష్టం కదా. అర్జునుడు కృష్ణుని ఇదే అడుగుతాడు. ఒకవేళ అతని మార్గం అన్ని తప్పితే అతని హ్యాపీనెస్, అతని విజ్డమ్ అన్ని కోల్పోతాడా? అప్పుడు కృష్ణుడు నథింగ్ ఈస్ వేస్టెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. నువ్వు పెట్టే ప్రతి ఒక్క ఎఫర్ట్ కూడా రికార్డ్ అయ్యి నీ ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. నువ్వు ఏమి నేర్చుకున్నా నీ ఫ్యూచర్ లో అది విజ్డమ్ గానే మారుతుంది. నువ్వు ఈ జీవితంలో అన్సక్సెస్ఫుల్ అయినా కూడా పునర్జన్మ ఎత్తినప్పుడు అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. నువ్వే ఒక వైస్ ఫ్యామిలీలో పుట్టి మళ్ళీ ఆ జ్ఞానాన్ని, మళ్ళీ ఆ ఇంప్రెషన్ ని తిరిగి పొందుతావు. ఇన్నవే కృష్ణుడు యముడికి సూచిస్తాడనమాట. మనకి చిత్రగుప్తుడు గురించి తెలిసిందే. ఆయన ప్రతి విషయాన్ని రికార్డ్ చేసి ఫ్యూచర్ లో మన లైఫ్ లో మన పేరెంట్స్ ఎలా ఉంటారు, మన జెండర్, మన ఫార్చ్యూన్, మన మిస్ఫార్చ్యూన్ అన్ని కూడా ఆయన చూస్తాడనమాట. అవన్నీ కూడా మనం చేసుకున్నవి. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అని దాన్ని బట్టే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం ఈ సర్కిల్ మొత్తం కూడా పాత్ ఆఫ్ విజ్డమ్ అనుకుంటే మన ముక్ అనేది వరల్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇమ్మోర్టాలిటీ. మనం ఈ వేలో వెళ్లకుండా ఎప్పుడైతే దారి తప్పి ఈ వేకి వస్తామో అప్పుడు నువ్వు ఇమ్మోర్టల్ అవుతావు. రీబర్త్ అనేది సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అనమాట. గీత ఏం చెప్తుందంటే, ఒకటి విముక్తి కలిగిస్తే ఇంకొకటి ట్రాక్ చేస్తుంది. తప్పించుకోవడం కంటే కనిపెట్టి తప్పుకోవడం మేలు. వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందని నేను అనుకుంటున్నాను. చాప్టర్ 3 మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీకు నా ఛానల్ మీ ఫీడ్ లో కనిపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కనిపిస్తుంది. 2-3 డేస్ లో మళ్ళీ కలుద్దాం, ఇంకొక చాప్టర్ నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.